దేవుని మనం ఎలా సన్మానించాలంటే మన జీవితాలు దేవుని సమర్పించుకోవాలా. మనమే బలి అర్పణ దేవునికి. మన ప్రాణాత్మ శరీరములకు దేవునికి ఏం చేయాలంట? బలి అర్పణగా బలిపీఠం మీద మనం పెట్టాల. అది దేవునికి ఇష్టమైనది. అప్పుడు దేవుని మనం సన్మానిస్తున్నట్లు అంట. అప్పుడు దేవుని మనం గౌరవిస్తున్నట్లు, అప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నట్లు. కొంతమంది నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేసి సహోదరుని ద్వేషిస్తాడంట. వాడెవడయ్యా అంటే అబద్ధికుడు అన్నాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదివితే, నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని గౌరవిస్తున్నాను, దేవుని మందిరం అంటే నాకు భయమే, దేవుని సన్నిధి అంటే నాకు గౌరవమే, దేవుడు అంటే నాకు గౌరవమే అని సహోదరుని ద్వేషించేవాడంట. వాడు అబద్ధికుడని వాక్యం అంటుంది. చదవండి మా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపం చే ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. అదే మరి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20 వచ్చిన చదువు. తన సహోదరుని ద్వేషించువాడు 19 ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నా అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడు అగునంట. తాను చూచిన తన సహోదరునే ప్రేమింపనివాడు చూడని దేవుని ప్రేమించాడు కదమ్మా. దేవుని చూసినారమ్మా మీరు ఎవరన్నా చెప్పండి మా. దేవుని నేను చూశానయ్యా, దేవుని నేను చూశానే అంటే ఎవరైనా చేయొద్దండి. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ కాళ్ళు కడుగుతాయి. దేవుని మనం ఎవరు చూడలేదంట, కానీ దేవుని మనం ప్రేమిస్తున్నాం, దేవుని మనం గౌరవిస్తున్నాం, దేవుని మనం సన్మానిస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ ఎందుకు కూర్చున్నారమ్మా? నేను ఇంత వాక్యం చెప్తున్నా కానీ నన్ను బట్టి కాదు కదా, దేవుని బట్టి ఇక్కడ కూర్చున్నారు మీరు. మళ్ళీ మీరు అందరూ మీ సహోదరుని ప్రేమిస్తున్నారా? మీ సహోదరుని ప్రేమిస్తున్నారా? ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నారా? శత్రువుని ప్రేమిస్తున్నారా? శత్రువు కనపడితే కన్నెర్రగా చేస్తున్నారా? అలా మనం చేస్తే అంట మన అబద్ధికులమంట. నువ్వైనా నేనైనా సేవకులైనా విశ్వాసులైన ఆత్మీయులైనా ఎవరైనా కానీ సహోదరుని ఎవరైతే ద్వేషిస్తాడో, పొరుగువారితో ఎవరైతే ద్వేషంగా ఉంటారో వాళ్ళంట అబద్ధికులు అంటండి. అబద్ధికుడు ఎవరండి? అపవాది. అబద్ధికుడు అంటే అపవాది, దుష్ట సంతానం. వాళ్ళందరూ ఎవరే అంటే దుష్ట సంతానం. నీ అన్నను ప్రేమించకపోతే, నీ తమ్మును ప్రేమించకపోతే, సహోదరుని సేవకులను ప్రేమించకపోతే అంట నువ్వు అబద్ధికులవంట. ఎందుకంటే వాక్యం అంటుంది, నా సొంత మాట కాదు కదా. కనుక సన్మానించాలి. మనం దేవుని ఎలా సన్మానించాలంటే నీతిగా న్యాయంగా బ్రతకాలంట, ఇతరులను మనం కనికరించాలంట, ఇతరుల పైన ప్రేమతో ఉండాలంట, శత్రువును కూడా ప్రేమించాలంట. అదేవిధంగా మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని యొక్క మాటలు వింటూ ఆయన మార్గంలో ఎవరైతే నీతి మార్గంలో యథార్థ మార్గంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ ఎవరయ్యా అంటే దేవుని సన్మానించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది చదువుతాం, రెండో మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. హల్లెలూయా. రెండవది మనం ఎవరు సన్మానించాలంటే భార్యలు భర్తలను సన్మానించాలంట, భర్తలు భార్యను ప్రేమించాలంట. కొలస్సీ సంఘంతో ఈయన అంటున్నాడు, కొలస్సీ సంఘంతో పౌలు గారు ఏమంటున్నారు? భర్తలారా మీరు భార్యను ప్రేమించండి, భార్యలారా మీరు భర్తలను సన్మానించండి అంటున్నాడు. చాలా మంది తన భార్యను ప్రేమించరు కానీ లోకంలో ఉన్నటువంటి వేరే స్త్రీలను ప్రేమిస్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి పరాయి స్త్రీని ప్రేమిస్తుంటారు. పదాకులో ఒక ఆజ్ఞ ఉంది, నీ పొరుగు వారి దూడనైనా ఎత్తునైనా కానీ దేన్ని నువ్వు ఆశించకూడదు అన్నాడు. రెండో మాట ఏమిటంటే భర్తలంట భార్యను ప్రేమించాలా, భార్యలు భర్తలను సన్మానించాలా, భర్తలను గౌరవించాలంట.
కొంతమంది ఉంటారు కదండి, భర్తను ఎలా పిలుస్తారమ్మా? ఇదిగో ఓయ్ దో నిన్నే కాదు ఇదో దో సుబ్బారావు దో రాజారావు ఓయ్ పశువులో పిలిచాడు కదమ్మా. గొర్రెల మనం ఎలా పిలుస్తామమ్మా? అలా అలా పిలుస్తారు. కానీ శారమ్మ ఎలా పిలిచింది అబ్రహాం గారిని? యజమానుడా అని. హల్లెలూయా. యజమానుడా అనుకుంటా భర్త గారండి, భర్త గారండి. కొంతమంది పేరుతో పెట్టి పిలుస్తారు, కొంతమంది పేరుతో పెట్టి పిలిచట, కొంతమంది అయితే ముందు వెనక ఏముడు కాదు దో నిన్నే దో ఎప్పుడొచ్చావు అర్థం కాదు. కొత్తలకు ఎవరితోనో పశువులతో మాట్లాడుతుందేమోలే, జంతువులతో మాట్లాడుతుందేమోలే అనుకుంటాం. అలా కాదంటండి సన్మానించడం. శారమ్మ తల్లి మనకు ఒక మార్గదర్శి కదా, విశ్వాసులకు తల్లి ఆమె. మన భర్తలంట మనము కనీసం యజమాడు అనకపోయినా కానీ కొంతమంది నోరు తిరగదు కదండి. యజమాడు అని నోరు తిరగదు. ఏమండి శ్రీవారు ఎక్కడున్నారండి, ఎప్పుడు వస్తారండి అంటే చెప్పేంది వచ్చలే కొంచెంసేపు ఉండు అదండి. ఏందో కొంతమందికి ర్యాస్ ఫోన్ ఎత్తడమే. ఎవరు ఫోన్ చేసి అలా చెప్పండి అంటారు. భార్య చేసిందిరా ఏం చెప్పు ఏమి వచ్చలే నువ్వు తిని పనుకో. ఆమెకేం అలవాటు, భర్త వచ్చేంత వరకు తినదన్నాం. భర్త మీద ప్రేమ, ఈయనకు లోకం మీద ప్రేమ కదండి. కనుక మనము భర్తలు మనం ఏం చేయాలమ్మా చెప్పండి మా భర్తలు ఏం చేయాలి? మనం సన్మానించాలంట. భర్తలు భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలంట. నువ్వు ప్రేమిస్తే భార్య నిన్ను సన్మానిస్తుంది, నువ్వు ద్వేషిస్తే ఆమె నిన్ను ద్వేషిస్తుంది. నువ్వు ఇంటికి వస్తున్నావంటే భార్యకి ఏమన్నా సంతోషం ఉండాలి. కొంతమందికి భయం అండి, కొంతమంది భయం. మా బంధువులు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాస్టరు. వాళ్ళ ఇంటి వారికి అందరికీ ఆయన చర్చను చేస్తున్నాడంటే భయం. భార్యకు పిల్లలకు భార్య పైన వస్తున్నాడు రా, ఆయనతో సాలు అయిపోతుంది రా. ఎవరికి మనశ్శాంతి ఉండనియాడు, ఎవరితో ప్రేమగా మాట్లాడాడు. అలాంటి భర్త ఉంటేమి లేకుంటేమి అని ఎంతగా మాట్లాడుతున్నారు. సేవకుడే మళ్ళా, కానీ భార్యకు పిల్లలకు భయం అండి. ఇంటికి వస్తే సేవ ముగించుకొని మందిర ఆరాధన ముగించుకొని ఇంటికి వస్తుంటే ఆయనకు భయం. పిల్లలకు అందరికీ, భార్య కూడా ఏమంటే ప్రేమగా మాట్లాడాడు. మందిరంలో బాగా చెప్తాడు, భర్తలారా భార్య ప్రేమించండి అంటాడు. ఇంటికి పోతే ఈయన ప్రేమించాడు. వాక్యం అంటది కానీ పరిశీలు సర్దుకేలంట బరువైన కాడి ఇతరుల పైన మోపుతారంట, వాళ్ళు మోయారంట. చెప్తారు కానీ వాళ్ళు పాటించారంట. అందుకే యేసయ్య ముందు నీ కన్న నలుసు తీసుకోరా అన్నాడు. అలాంటి సేవకులు ఉన్నారు కొంతమంది. సంఘంతో ప్రేమగా మాట్లాడతారు, ఇరుగు పొరుగు వారితో ప్రేమగా మాట్లాడతారు. ఇంటికి వస్తే భార్యతో చాలా భర్తలు ప్రేమగా మాట్లాడడం లేదు. ర్యాస్ శత్రువుతో కూడా ప్రేమగా మాట్లాడతారేమో కొంతమంది, భార్యతో ప్రేమగా మాట్లాడండి. ఇస్సాకు చూడండి, రిబ్కా గురించి అంట, ఆమె గొడ్రాలుగా ఉండి బాధపడుతుంటే ఆయన ప్రార్థన చేసేవాడంట, నా భార్యకు త్వరగా గర్భఫలం ఈ ప్రభు అని. ఇస్సాకు అంతగా భార్య ప్రేమించాడండి. చాలా మంది భర్తలు అలా లేరని చెప్పేసి పౌలు గారు ఏముంటుందంటే, భర్తలారా మీ భార్యను నిష్ఠుర పెట్టకండి, అంటే కష్టపెట్టొద్దు, వాళ్ళను బాధ పెట్టవద్దు. బలహీనమైన ఘట్టం వారు. స్త్రీలు ఎవరమ్మా? బలహీనమైన ఘట్టం వాళ్ళు. వాళ్ళ బాధ పెట్టవద్దు, ప్రేమగా మాట్లాడు. ఏమడుగుతారమ్మా ఇంటికి వస్తే భార్యలు? తిన్నావా లేదని ఒక మాట్లాడితే చాలు వాళ్ళకి. చాలా మంది పలకరియరు, ప్రేమగా మాట్లాడరు. అసలు ఉంది చనిపోయింది అని చెప్పి చూడడానికి కూడా రారు చాలా మంది భర్తలు. ఆయన లోకం ఆయనదే, తాగుకుంటూ తినుకుంటూ భయంకరంగా. కొంతమంది ఉంటారు జ్ఞానవంతులు, ఉన్న భార్యను చక్క చూసుకోరు, కానీ లోకంలో ఉన్నటువంటి రకరకాల స్త్రీలతో పాపం చేసుకుంటూ వాళ్ళని ప్రేమిస్తుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, భర్తలారా మీ భార్యను కష్టపెట్టొద్దండి. వాళ్ళు బలహీనమైన ఘట్టం అని చెప్పేసి వాళ్ళపైన మీరు ఎప్పుడు దుర్భాషలాడొద్దు, వాళ్ళకి కొట్టొద్దు. నిన్ను నమ్మి వాళ్ళు వాళ్ళ తల్లిని, తండ్రిని, వాళ్ళ అన్న చెల్లెలను, వాళ్ళ బంధువులను, ఉన్న ఊరిని, ఆస్తి పాస్తులు, రక్త సంబంధం అందరినీ వదిలేసి నీ దగ్గరకు వచ్చినది ఎందుకు? నిన్ను నమ్మింది కదమ్మా. అంత త్యాగం చేయకపోతే మీరు రారు. మీరు అన్ని త్యాగాలు చేయాల. ఇంటికి వచ్చినాక అంతగా మీరు త్యాగం చేయకుంటే గిన భర్తతో పాటు మీరు రాలేరు.
అందుకే అంటున్నాడు దేవుడే, భార్య కష్టపెట్టవద్దు, భార్యతో ప్రేమగా ఉండండి, వాళ్ళని సన్మానించండి, వాళ్ళని ప్రేమించండి. నిన్ను నమ్ముకొని నీ సమస్తాన్ని వదిలేసి ఒక్క పెళ్లి చూపులైనటువంటి ఒక్క కార్యక్రమం ద్వారా నీ పైననే నా జీవితం అని చెప్పేసి, నీతోనే నా చావు, నీతోనే నా బ్రతకని చెప్పేసి నీ వెంట వస్తుంది కదా. నీ భార్యను దుఃఖపెట్టొద్దయ్యా. భార్యను ప్రేమించండి, ప్రేమగా మాట్లాడి హక్కును చేర్చుకోనండి. వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ చూసుకోండి మీరు అని చెప్పేసి ఈ యొక్క పౌలు గారు ఏం చేస్తున్నారంటే భర్తలకు ఒక ఏమంటారంటే ఒక విజ్ఞప్తి ఇస్తున్నాడు. చాలామంది లేరండి, కొంతమంది చెప్తారు పెళ్ళైన 3 నెలల కంటే భర్త అక్కడ మన రుద్రవరంలో ఆయన పాపం చేసుకుంటూ ఆ అమ్మాయిని అక్కడ వాళ్ళ ఇంటి పక్కన పొలం ఉంటే పొలంలోకి పిలుచుకొని వెళ్ళి కట్టే తీసుకొని ఏపుల పన్న కొట్టినాడు. ఆ పాప సన్నగా ఉంటుంది, వచ్చి ఏడ్చుకుంటూ చెప్తుంది, అయ్యా నా భర్త నాతో ప్రేమగా లేడయ్యా, ప్రార్థన చేయను ఆయన, నా భర్త నాతో సరిగ్గా ఉండడం లేదు, ఈ మధ్య సరిగా ఇంటికి కూడా రావడం లేదు, పిల్లలను సరిగ్గా చూసుకోవడం లేదని చెప్పేసి కొంతమంది తల్లులు ఎంతసేపు ఆయన తినడము త్రాగడము. కొంతమంది ఉంటారు కదండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి తాగుతూనే ఉంటారు, సినిమాలని షికారులని లోకానుసారంగా జీవించుకుంటూ ఇంటికి వస్తానే మళ్ళీ ఆయనకు అన్నం పెట్టాలా. అలాంటి భర్తలు ఎంతో మంది భార్య బాధ పెడుతున్నారండి. నాకన్నా పెద్దవాళ్ళు మీరు చాలా మంది చూస్తుంటారు లోకంలో. కానీ ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే వాళ్ళు భర్తలు ఈ రోజు నుంచి నీ భార్యను మీరు బాధ పెట్టొద్దండి. ఎందుకంటే దేవుడు అంటే వాళ్ళని నిష్ఠర పెట్టవద్దు, వాళ్ళ బాధ పెట్టవద్దు. నిన్ను నమ్మి నీ వెంట వచ్చారు కనుక భార్య ప్రేమించు, ప్రేమగా మాట్లాడు. వాళ్ళు బలహీనమైన ఘట్టమని చెప్పేసి ఎల్లప్పుడు కొంతమంది ఊరికే కొడుతుంటారు తాగొచ్చి. ఎందుకయ్యా అంతగా తాగొచ్చామంటే ఆ మాటకి కోపగించుకొని భయంకరంగా కొడతారు. మన చర్చి వెనకలనే ఇప్పుడు ఈ పాప ఉంది కదా, పుల్లమ్మ, గిత్తపులి బాబాయ్ కూతురు, వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఇల్లు ఉంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు తాగుతుంటాడు ఆ పిల్లోడు, నాకన్నా చిన్న పిల్లోడే. ఇంటికి రాగానే ఆ పాపను బల కొడతాడు, భయంకరంగా కొడతాడు. ఎందుకంటే తాగడానికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. దేవుడు ఏమంటాడండి, భార్యలు బలహీన ఘట్టమని వారిని నిష్ఠూర పెట్టొద్దయ్యా, వాళ్ళని కష్టపెట్టొద్దయ్యా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అంటే, క్రైస్తవుడివే మందిరానికి వస్తావు, ప్రభు బల్ల చేస్తావు, అయినా కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవించడం లేదు. ప్రభు బల్ల వేస్తూ దేవుని యొక్క రొట్టె శరీరము అనేటువంటి రొట్టెను తింటూ ఆయన రక్తం అనేటువంటి ద్రాక్షరసాన్ని తాగుతూ నువ్వు నీ భార్యను ప్రేమించకపోతే నువ్వు బలలో వేసి కూడా పెడతావు. అక్కడ అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో, మీరు ప్రభు బలలో వేసేటప్పుడు మిమ్మల్ని ముందుగా మీరు పరీక్షించుకోండి అన్నాడు. ఒకడు బలి అర్పించేటప్పుడు అంట నీ అన్నతో కానీ నీ భార్యతో కానీ అసమాధానంగా ఉంటే వెళ్ళి సమాధాన పడి తర్వాత వచ్చి నువ్వు బలి అర్పించు, తర్వాత వచ్చి నువ్వు కానుక అర్పించు, తర్వాత వచ్చి నువ్వు బలలో చేయవే అన్నాడు. ఒకటే మందిరానికి వెళ్తారు భార్య భర్తలు, కానీ అసమాధానంగా వెళ్ళరు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, ప్రభు బలలో మనం వేసేటప్పుడు కానీ దేవుని కానుకలు సమర్పించేటప్పుడు కానీ అంట మనల్ని మనం సరి చేసుకొని పరీక్షించుకొని, ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే నీ తమ్ముడితో కానీ అన్నతో కానీ వెళ్ళి సమాధాన పడాలంట వారితో. అప్పుడు నువ్వు ప్రభు బల చేస్తే అది నీకు శ్రేయస్కరం, అది నీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. రెండవది ఏమిటంటే, మనము ఎవరిని సన్మానించాలి? భార్యలు భర్తను సన్మానించాలా, భార్యలు భర్తను ప్రేమించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుతాం 3వ మాట, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా హల్లెలూయా. 3వ మాట ఏమిటంటే, ఎవరిని సన్మానించాలంటామా? తల్లిని తండ్రిని అంట మనం సన్మానించాలంట. అప్పుడు మనం నివసించే దేశంలో, మన గ్రామంలో, మన ఇంటిలో దీర్ఘాయుష్మంతులం అవుతామంట. మనకు క్షేమం కలుగుతుంది. ఆజ్ఞలో అదొక ప్రధానమైన ఆజ్ఞ. 40 రాత్రులు 40 పగులు సినాయి కొండ పైన మోషే
దేవుని చేతి వ్రాతతో రాయబడినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు అవి. ఏదో ఒక మనిషి, ఒక సేవకుడు, ఒక ప్రింటింగ్ చేసినటువంటి మిషన్ ద్వారా వచ్చే ఆజ్ఞలు కాదు అవి. దేవుడు తన చేతి వ్రాతతో రాశాడంట. ఏమని రాశాడమ్మా? తల్లిని తండ్రిని ఏం చేయాలంట? మనం సన్మానించాలంట. అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 70 సంవత్సరాలు అప్పుడు బతుకుతావు నువ్వు. ఎప్పుడైతే నువ్వు తల్లిని తండ్రిని దుఃఖ పెడతావో, ఎప్పుడైతే నువ్వు వారి బాధ పెడతావో హఠాత్తు మరణాలు వస్తాయంట. నీ కాలం రాకమునిపే నువ్వు చనిపోతావు. ప్రసంగి గ్రంథం 7:7లో దుర్మార్గమైన పనులు చేస్తే కాలం రాకమునిపే చనిపోతామంట. జన్మనిచ్చిన తల్లిని 9 మాసాలు పెంచి పెద్ద చేసిన తల్లిని ఏం చేయాలంట? సన్మానించాల, గౌరవించాల, ప్రేమించాల, బాధ్యతగా వాళ్ళ మనం చూసుకోవాలంట. వృద్ధాపం వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కొడుకులు తల్లిని తండ్రిని పట్టించుకోరండి. వృద్ధాశ్రమాలు రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతున్నాయంటే తల్లిని తండ్రిని చాలా మంది కుమారులు పట్టించుకోవడం లేదు. 9 మాసాలు మోసి పెంచి చావు బతుకులో జన్మనిచ్చినటువంటి తల్లిని ఏం చేస్తున్నారంటే చాలా మంది వాళ్ళు వృద్ధాప్యం వచ్చినాక వాళ్ళకు భారం అయిపోతున్నారు. కొంతమంది అయితే ఆ వయసులో ఆ తల్లికి ఎంతగా బాధ పెడతారంటే ఆమెకు వచ్చే పింఛన్ గురించి ఆమెతో కొట్లాడుతున్నారు. జాబు చేస్తుంటారు, సంపాదిస్తుంటారు, బిజినెస్ చేస్తుంటారు. నీ పింఛన్ ఏం చేస్తున్నావు? నువ్వు 4,000 నీ కూతురికి పెడతానావా, నీ అల్లునికి పెడతానావా అని చెప్పేసి చాలామంది కుమారులంట పింఛన్ కోసం తల్లిని ఏం చేస్తారంటే ఇంటి నుంచి బయటకు వెంటేస్తున్నారు. దీర్ఘాయుష్మంతులు ఎలా అవుతారండి? నీకు క్షేమం ఎలా కలుగుతుంది? నీవు నీ పిల్లలు ఎలా ఆశీర్వదించబడతారు? దేవుని యొక్క ఆజ్ఞను పాటించినప్పుడే. ఇందాక తల్లి చదివినట్లు వాక్యం యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఆజ్ఞ అతిక్రమమైన పాపం అన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఎవడైతే పాటించడో వాడు పాపం చేసేవాడంట. తల్లిని తండ్రిని మనం ఏం చేయాలంటమ్మా? సన్మానించాలి. ఎంతసేపు నీ పిల్లలు, నీ పిల్లలు కాదు. ఈరోజు నువ్వు మ్యారేజ్ చేసుకున్నంత వయసు దాకా వచ్చేవాడ కారణం ఎవరు? తల్లిదండ్రులే. పెంచి పెద్ద చేశారు. నువ్వు ఎక్కడ చదువుతా అంటే అక్కడ చదివించినారు. చాలా మంది తండ్రితో కూడా సరిగ్గా మాట్లాడరు. ఏం చెప్పేమి ఆయనేమో కాదు ఇక్కడున్నావు బాబు అంటే ఏముంటలే అన్న సార్ చెప్పు. ఆ తండ్రి అంటాడు వచ్చి, ఏందయ్యా నా కొడుకు ప్రేమతో మాట్లాడడం లేదు. మన మందిరం కాడికి వచ్చి ప్రేమతో మాట్లాడి నా మాట వినడం లేదయ్యా. ఏదో తప్పు చేస్తున్నాడు, ఏదో ప్రేమలో ఉన్నట్టున్నాడు ఆ పిల్లోడు, ఏదో త్రాగుల్లో చెడు వ్యసనాలు లోకంలో ఉన్నట్టున్నాడు, నన్ను గౌరవించడం లేదు, మినిమం మనిషిలాగా నన్ను చూడడం లేదు ఇంట్లో అని కొంతమంది తండ్రులు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. తండ్రితో ప్రేమగా మాట్లాడితే ఏమవుతుందమ్మా? ఇప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళతో నువ్వు ప్రేమగా మాట్లాడతావా లేదా? పవన్ రాయుడితో ఎలా మాట్లాడతావు? ఏం చెప్పు రాయుడు అంటావా, లేకుంటే రాయుడు చెప్పండి. రాయుడు ఏమంటే నువ్వు చెప్పు పవన్ అంటే, చెప్పురా ఏమరా పవన్ అంటే మళ్ళీ వాడిని పలకరేవును. అలాంటి పరిస్థితి తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి బంధాలుగా ఉన్నాయండి ఈ రోజులలో. అందుకే చాలా మందికి చిన్న వయసులో లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. షుగరు, బీపీ, అల్సర్లు. ఒక 15 సంవత్సరాల వెనక వెళ్తే ఉన్నాయా మా రోగాలు? చిన్న వయసులో రోగాలు ఎందుకు వస్తున్నాయంటే తల్లిదండ్రికి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తున్నావు. అందుకే నీకు దీర్ఘాయుష్మంతుగా కాకుండా జీవిస్తున్నావు. కనుక మనం ముందుగా ఏం చేయాలంటే తల్లిని తండ్రిని మనం సన్మానించాలా. తర్వాత చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. త్వరగా మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. నీ తల్లిదండ్రులను దూషించువానికి మరణశిక్ష విధిస్తానంట దేవుడు. హల్లెలూయా. ఎవరైతే తల్లిని తండ్రిని దుఃఖ పెడతారో, దూషిస్తారో, వాళ్ళు బాధ పెడతారో, వృద్ధాప్యంలో వారిని ఎవరైతే వదిలేస్తారో వాళ్ళకు మరణశిక్ష వస్తుందంట. హఠాత్తు మరణాలు వస్తాయి. ఎందుకంటే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనియాలంటే ఆమె చచ్చి బ్రతకాల కదండి. ఎంత నరకం అనుభవించాలి డెలివరీ అయితే. అప్పుడు పూర్వం అయితే నార్మల్ డెలివరీ, ఇప్పుడు తాగా కడుపే కోపించుకుంటారు. అది అనుకుంటే చాలా బాధ. కడుపు కోపించుకుంటున్నారు.
అంతగా చచ్చి మరలా బ్రతికి నీకు జన్మనిస్తే నీ తల్లితో నువ్వు ప్రేమగా మాట్లాడడం లేదు. నాకు తల్లే లేదంటాడు ఒకడు. ఏమనంట, నీ ఇలానింది అంట. నిన్ను ఎలా అన్నా కానీ ప్రేమతో అంటుంది, నీ బాగు కోసమే అంటుంది నాయన అంటే. అలా అన్నకూడదు. నాకు ఇష్టం లేదు నా తల్లి, నా తండ్రి నాకు ఇష్టం లేదు. అలా కాదయ్యా, తండ్రి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని పాటలకు వెళ్ళొచ్చి ఏదో ఆయన ఇంటికి వస్తాను కొంచెం ఏదో బాధలో ఉండో, ఆ పని చేసి అలసటలో ఉండో మాట్లాడింటాడు ఒక మాట. ఆ మాటను పట్టుకొని చాలామంది ఇంటికి కూడా పోరండి కొడుకులు. తండ్రితో ప్రేమగా మాట్లాడరు. దేవుడు అంటున్న సన్మానించకపోతే మరణశిక్ష వస్తుందంట. నా మాట కాదండి, దేవుడు అంటున్న మరణశిక్ష ఖచ్చితంగా దేవుడు విధిస్తాడు. ఎందుకంటే బైబిల్ చదువుదాం, ఒక మాట, ఒక వ్యక్తిని చూసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. అమ్మ అబ్షలోము చదువుక అక్క. చాలు 11వ వచనం చదివితే, అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయటం ఏమి ఆశ్చర్యము. ఎవరి గురించి చెప్తుంటే, దావీదు షిమి అని ఒకడు బాగా నమ్మకంగా తిరుగుతున్నాడండి. దావీదుతో నమ్మకంగా పెట్టుకుని తన సేవలు నడిపించుకుంటున్నాడు. మంచి యవనస్తుడు, నమ్మకంగా ఉన్నాడు. నాకు కానీ నా కుటుంబానికి కానీ హాని చేయడు, నా కుటుంబంలో ఆడపిల్లకు హాని చేయడు, నా కుటుంబంలో ఏ ద్రోహం చేయడు, నా బంధువులను ఆడపిల్లకి ఏ ద్రోహం చేయడని చెప్పేసి దావీదు ఒక సీమైనటువంటి ఒక వ్యక్తిని వెంట పెట్టుకొని ఆయన తన జీవితంలో తిరుగుతూ కొండలలో లోయలలో సేవ చేసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు ఏం చేసిన, సిమి శపించాడ దావీదుని, నాశనం కావాలరా, నీ బ్రతుకు నాశనం కావాలని చెప్పేసి ఏమి చేయలే. మళ్ళీ దావీదు ఆయన హాని కాకపోతే ఆయన అభివృద్ధిని ఓర్వలేక మనిషి పైన ఏం చేశాడు, అసూయతో శపించాడు. కొంతమంది ఊరికే శపిస్తుంటారు కదండి, నీ కుటుంబం నాశనం కావాలి, నీ పిల్లల నాశనం కావాలని చెప్పేసి. అప్పుడు ఈ దావీదు ఏమంటున్నా అంటే, నా కడుపున పుట్టి నా కొడుకే చంపనికి వచ్చాను, నన్ను వీడు చంపనికి రావడం ఆశ్చర్యం ఏముంది అన్న. ఎవరు ఆయన కొడుకు అబ్షలోము, దుర్మార్గుడు. రూపం చూస్తే సౌందర్యవంతుడు ఆయన. ఇశ్రాయేలు ఆయనంత సౌందర్యవంతుడే లేడంట, అంత అందగాడు. రూపం అందంగాని మనసు చూస్తే దుర్మార్గం. తన్ని చంపడానికైనా ఏం చేశాడంటే ప్రత్యేకంగా రాజ్యాన్ని కట్టాడు. కారణము రాజ్య అధికార కోసము. కడుపుడు పుట్టిన కొడుకే ఏం చేశాడమ్మా, దావీదుని చంపాలని చెప్పేసి అడవులలో గురికిస్తున్నాడు, కొండలలో గురికిస్తున్నాడు. చూడండి, చదువు ఆ మాట. అదే సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 29వ వచనం. రాజు బాలుడుగా అబ్షలోము క్షేమంగా ఉన్నాడా అని అడగగా, అహిమయస్సు యోవాబు రాజసేవకుడనైనా పంపినప్పుడు చూచితిని కానీ తెలిసిన కాదని చెప్పాను. అప్పుడు రాజు నిలిచిండమని మన ఆజ్ఞగా తొలగి నిలిచాను. కూషి వచ్చి, నా ఏలినవాడ రాజా, తెచ్చి తిని ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారందరినీ ఓడించి చెప్పినప్పుడు, బాలుడుగా అబ్షలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. చెప్పినదేమనగా, నీ శత్రువులను నీ మీదికి వచ్చిన వారందరూ ఇందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడు అబ్షలోమా అని
కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండు, నా కుమారుడు అబ్షలోమా, నా కుమారుడు అబ్షలోమా అని ఏడ్చుచు వచ్చాను. ఇది తండ్రి ప్రేమ కదండి. చంపడానికి కొడుకు వచ్చాడండి అబ్షలోము. ఎక్కడా నిలబెట్టడం లేదు దావీదును. రాజ్యంలోంచి తరిమాడు, అడవిలోకి వెళ్ళాడు, గుహలో ఉంటే గుహలోకి వెళ్ళాడు, మందిరం ఉంటే మందిరం దగ్గరికి వెళ్ళాడు, బంధువుల దగ్గర ఉంటే బంధువుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ కానీ దావీదుని ఏం చేశాడంటే చంపాలని చెప్పేసి పరిగెత్తిస్తూనే ఉన్నాడు. ఒకరోజు సైన్యాన్ని వేసుకొని వచ్చాడు. ఇక దావీదు పక్కన సైన్యాధిపతి యోవాబు నమ్మకస్తుడు. ఆయన ఒక పని చెప్పాడంటే ఖచ్చితంగా పని చేస్తాడు. ఆయన అంత నమ్మకమైన దాసుడు. అవతల కొడుకైనా కూతురైనా కానీ రాజు చెప్పాడు నేను చేయాలంతే అని చెప్పేసి యోవాబు ఏం చేశాడంటే అబ్షలోము మీదకి తన సైన్యాన్ని వేసుకుని యుద్ధానికి వెళ్ళాడండి. యుద్ధంలో భయంకర అల్లరి జరుగుతుంది. చంపడానికి దావీదును కన్న తండ్రిని చంపడానికి వచ్చిన అబ్షలోము. అందరు యుద్ధం చేస్తున్నారు, అందరు చనిపోయారు. అబ్షలోము ఒక్కడు మిగిలాడు. తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు బాగా జుంపాలు ఎక్కువ అండి, వెంట్రుకలు కిందికి ఉంటాయి ఆయనకి. వెళ్తూ ఉంటే ఒక ఊడల చెట్టుకు తగులుకొని ఎంటికలు ఏమైపోయాయంటే ఆ యొక్క ఊడలన్నీ ఆ యొక్క ఎంటికలన్నీ బిగించుకొని చనిపోయినాడు. కొన ఊపిరితున్నాడు. యోవాబు వెళ్ళాడు, బ్రతికించవచ్చు యోవాబు తీశానని. కానీ ఏం చేశాడంటే యోవాబు చంపేశాడు కత్తి తీసుకొని. ఈ సమాచారం మోసుకొని దావీదు గారి దగ్గరికి వచ్చారండి కూషి మరొక వ్యక్తి. వెళ్ళగానే ముందు ఆయన ఏమంటున్నాడండి, నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కుమారుడు ఎలా ఉన్నాడు, నా కడుపున పుట్టిన అందగాడు సౌందర్యవంతుడు అబ్షలోము ఎలా ఉన్నాడు. అది అబ్షలోము ఏం చేశాడమ్మా, తండ్రి కనపడితే చంపాలని ఉన్నాడు. కానీ కనపడకుండా కానీ ఏం చేస్తున్నాడు తండ్రి, నా కొడుకు ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా, ఏ హాని జరగలేదు కదా, ఏ కత్తిపోటు పడలేదు కదా, ఏ ప్రమాదం జరగలేదు కదా అని అదే అడుగుతున్నాడు. ఈలోపు మరో కూడా వచ్చాడు, నా కుమారుడు ఎలా ఉన్నాడు చెప్పయ్యా అంటే ఆయన అన్నాడు, నీ కుమారుడు చనిపోయాడయ్యా, నిన్ను చంపడానికి వచ్చా నీ కుమారుడు చనిపోయాడు అన్నాడు. మేడగది పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా కుమారుడు అబ్షలోమా, నీకు బదులుగా నేను చనిపోయినా బాగుంది కదా నాయన. అదే అండి తండ్రి ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ కూడా అదే. మనందరూ ప్రేమించి ఆయన చనిపోయినాడు. మన పరలోకపు తండ్రి ఆయన. ఈరోజు చాలా మంది తల్లులు చంపుతున్నారు ఆస్తుల కోసం కదండి. 4,000 పింఛన్ కోసం కొడుతున్నాడు. తాగి వచ్చి భయంకరంగా ఆమె కొద్దీ ఆమె ఒక పూరి గుడిసి వేసుకొని ఒక రేకులు వేసుకొని ఉంటే చాలా మంది కుమారులు త్రాగి వచ్చి కడుపుననేమో 6 మంది 7 మంది 3 కుమారులు కొడతారు. తల్లికి మాత్రం అన్నం పెట్టరు. మరలా తల్లిని చూసుకునే విధానం కొన్ని కుటుంబాలు ఉందండి. ఎలా ఉందంటే అక్కడ రుద్రవరంలో మరి వేరే క్యాస్ట్ వారు ఆయన దగ్గర అంగడికి వెళ్తారు. వాళ్ళు 3 అన్నదమ్ములు అంట. వాళ్ళ అమ్మను వాళ్ళ మదర్ని ఎలా చూసుకుంటున్నారంటే వాళ్ళు 4 నెలలు ఒకడు 4 నెలలు ఒకడు చూసుకోవాలంట. తల్లిని ఏం చేశారు వాళ్ళు భాగాలుగా పంచుకున్నారు. నేనంటాను పుట్టినప్పుడు తల్లి కూడా అట్లా చూసుకుంటే కదమ్మా, పుట్టినప్పుడు తల్లి కూడా అదే విధంగా కఠినంగానే చూసుకొని ఉంటే అంత పెద్దవాళ్ళు అయ్యేవారా వాళ్ళు? ఈరోజు చాలా మంది తండ్రిని అలాగనే బాధ పెడుతున్నారు. ఒక తల్లికి అయితే చాలా మంది కుమార్తెలు ఉన్నారు. అందరిని రుద్రవారులకి ఇచ్చి వివాహం చేసింది. కానీ ఆ తల్లికి ఒక్కరు అన్నం పెట్టుకున్నారు. ఆ తల్లి ఒక్కది ఒక ఇంటిలో ఇలా ఉంటుంది. లైట్ కూడా ఉండదు ఆ ఇంట్లో. తింటుందో లేదో చనిపోయిందో బతికిందో కూడా తెలియదు. 10 ఆదివారం మన మందిరానికి వచ్చేది స్టాండ్ తీసుకొని నడుచుకుంటూ వచ్చేదాన్ని. పోయేటప్పుడు నేనే బైక్ మీద ఎక్కించుకొని పోయి చూస్తామని. ఒకరోజు ఏం చెప్పిందంటే తన కొడుకు షుగర్ ఎక్కువైపోయిందంట. షుగర్ ఎక్కువైపోయి కాలు మోకాల నుంచి కిందికి షుగర్ ఎక్కువై కాలు అంతా వాసిందంట. డాక్టర్ అండి కాలు తీసేయాలా, షుగర్ ఎక్కువైపోయింది అని చెప్పిన. ఆ తల్లి వచ్చి, లాజరయ్య నా కొడుకు గురించి ప్రార్థన చేయలేనా,
నా కొడుకు గురించి ప్రార్థన చేయి, షుగర్ ఎక్కువ, కాలు తీసేయాలంటున్నారు. ఒకవేళ డాక్టర్లు ఒకవేళ నా కాలు పెడతారంటే నా కాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకంటే వయసు అయిపోయింది, నా కొడుకు ఇప్పుడిప్పుడే యవ్వనంలో ఉన్నాడు, అంతలోనే కాలు ఆయనకి ఇదైపోయింది. కారణం ఏమిటి? మా కాలు అలా కావడం కారణం అదే కాలుతో గుండెల మీద అన్నాడు తల్లిని. హల్లెలూయా. అదే కాలుతో రొమ్ములు తొగేస్తా అన్నాడు. ఆ మధ్య మన గ్రామంలో కూడా ఒక తల్లి చెప్తుంది, కొడుకంట రొమ్ముల మీద వేసి, రొమ్ముల మీద తల్లి పుట్టినప్పుడు ఎక్కడ వేసుకొని ఆడిస్తుందమ్మా? రొమ్ముల మీద వేసుకొని కుమార్తెను ఇక్కడ వేసుకొని ఆడిస్తుంది. ఇదే రొమ్ముల మీద, ఇదే గుండెల మీద ఈరోజు చాలా మంది కొడుకులు కొడుతున్నారు. అందుకే ఆ కొడుకు ఏమైపోయిందంటే కాలు పడిపోయింది. షుగర్ వచ్చి భయంకరంగా కాలు తీసేసినారండి. ఇలాగే దావీదు మాదిరి ఆమె బాధపడింది. అబ్షలోమా నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండేదే అని దావీదు ఎలా బాధపడ్డాడు, ఆ తల్లి బాధపడుతుంది. నా కాలు పోయినా బాగుంది, నా కొడుకు కాలు పోయిందని చెప్పేసి. కన్నపేగు కదండి, ఎంత కడుపులో దన్నే కానీ కాలుతో ఆ కన్నపేగు కుమారుడికి బాధ కలిగితే తల్లడిల్లిపోతుందండి. అన్న జాన్వేస్ అన్న గారు ఒక పాట రాశారు కదండి, తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు, కుమారుడు లేడు. కొడుకు కూడా తల్లి యొక్క గుండె బాధ పట్టించుకునే వారు లేరు. ఈరోజు లక్షల జీతాలు పంపిస్తున్నావు, మంచి వ్యాపారాలు చేస్తున్నావు, గొప్ప అపార్ట్మెంట్లు కడుతున్నారు, కానీ తల్లికి ఇంత ముద్ద అన్నం పెట్టేవారు లేరు ఈ రోజుల్లో. వాస్తవం ఇది. వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి? రోడ్ల పైన అంతమంది వృద్ధతలు ఎందుకున్నారు? కుమారులు ఈ రోజు ఏం చేస్తారు? వృద్ధాపల తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు. మరి దేవుడు అంటున్నా మరణశిక్ష వస్తుంది అంటున్నాడు. గడిచిన కాలంలో ఎవరిది ఎందుకు? నాదే చెప్తా, నా కొండ నలుసుని తీసేసుకోవాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నాదే చెప్తా స్టోరీ. క్రీస్తు లేక రాకమునుపు, దేవుని యొక్క సేవ లేక రాకమునుపు నా తండ్రి కూడా కొట్టినా, నేను రొమ్ములకేసి కొడితే 2 రోజులకే నాకేమైపోయిందంటే ఈ సైడ్ అంతా పెరాలసిస్ వచ్చిందండి. ఈ సైడ్ నాకు పనిచేయడం లే. మార్నింగ్ ముఖం కడుక్కుంటున్నా, సెన్స్ అవ్వడం లే, నాకు ఇక్కడ చలనం లేదు ఈ సైడ్. నాకు వాటికే అవే నోట్ల నీళ్ళు పోసుకుంటుంటే నేను ఉమ్మి వేయకముందు అవే పడిపోతున్నాయి. నాకు అర్థం కాలే, ఏంది ఇలా అయిపోయింది, ఇప్పుడు లేదే నాకు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు, కండిషన్ సీరియస్ కిందయ్యా, ఒక 2 రోజులు లేట్ అయిపోయింటే శాశ్వతంగా సైడ్ అంతా పడిపోయేది నీకని, కాలు చెయ్యి మకం అంతా పడిపోయేది నీకన్నాడు. బయటకు వచ్చి ఆలోచించిన, ఏం చేసిన, ఎందుకు ఇలా అయింది నాకు అని ఆలోచన చేసుకుంటే నాకు అది గుర్తుకొచ్చింది. నా తల్లిని దన్యాను, నా తండ్రిని దన్యాను, నా తమ్ముని దన్యాను, దానికి దేవుడు ఏం చేశాడంటే శిక్ష వేశాడు నాకు అనుకున్నాను. అప్పుడు దేవుని అసలు ఒప్పుకున్నాను. ఒప్పుకున్నందుకు దేవుడు ఏం చేశాడంటే మరలా అతిక్రమలో దాచిపెట్టుకుంటే వర్దిల్లాం, వాటి ఒప్పుకొని విడిచిపెడితే దేవుడి కనికరాన్ని పొందుకుంటాను. తర్వాత నాకు బాగా అయిపోయింది. ఎందుకంటే వాక్యము భూమి గతించిన, ఆకాశం గతించిన, దేవుని మాటలు ఎప్పుడు గతించాలండి. నువ్వు అనుకోవచ్చు సేవకుడు మాటలే, ఆ పిల్లడికి ఆ పిల్లడు చెప్తున్నా నువ్వు అనుకోవచ్చు, నా మాటలు కాదు ఇవి. ఏ వాక్యం చెప్పాలా ప్రభు ఈరోజు అనుకుంటే 2 వారాల క్రితమే నాకు ఈ వాక్యం దేవుడు బయలుపరిచినాడు. పోయిన వారమే చెప్పాల్సిన టైం సరిపోక నేను ఏ అంశం తీసుకున్నాను. కనుక ఈరోజు నీ తల్లిని నువ్వుగిన దుఃఖపరిస్తే, నీ తల్లిని వృద్ధాపలగిన నువ్వు బాధ పెడితేగిన ఖచ్చితంగా నీకు దేవుడు మరణశిక్ష చేస్తాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా బ్రతకావు, ఖచ్చితంగా నీకు భయంకరమైన పరిస్థితికి దిగజారెట్టావు. అది ఏదైనా కావచ్చు, ఎలాంటి రోగమైనా కరే. కాలుతో కొట్టాడు ఆయన, కాలుకు షుగర్ వచ్చేసింది. ఈరోజు చాలా మంది తల్లులు ఏం చేస్తారండి, వృద్ధాప్యంలో భయంకరంగా వాళ్ళు ఏమడుగుతారండి, అంత అన్నం కదా అడిగేది, అంత అన్నం అడుగుతారు. అంత అన్నం పెడితే వాళ్ళు ఒక మూల నుండి కూర్చుంటారు అంతే. ఎంతసేపు నా భార్య నా పిల్లలు ఒకడైతే కేజీలు చికెన్ తెచ్చుకొని తింటాడు, కానీ పక్కన తల్లికి పెట్టాడు, తండ్రికి పెట్టాడు. నలిగిపోతుంటారు వాళ్ళు, అక్కడ తిండి ఉండదు వాళ్ళకి. కనీసం పలకరిడిపోయి అమ్మ బాగుండవా,
చాలా రోజులు అయింది నేను చూడక, నేను వేరే ఊర్లో జాబ్ చేస్తున్నా. ఎలా ఉండవు నువ్వు? బాగున్నావా? కనీసం ఊరికి వచ్చేప్పుడు తల్లిని పలకరేయండి చాలామంది. ఒక తల్లి చెప్తుంది, మన ఊళ్ళని ఏడ్చుకుంటూ చెప్తుంది, ఆయన నా కొడుకు నన్ను బాధ పెడుతున్నాడు అయ్యా, నా కొద్ది నేను ఏదో పక్కన బతుకుతుంటే నా పింఛన్ గురించి గొడవ పడుతున్నాడు, నాతో పింఛన్ ఇవ్వాలని చెప్పేసి నాతో భయంకరంగా గొడవ పడుతున్నాడు అని చెప్పేసి. కొడుకు చూస్తే బాగా సంపాదించుకుంటున్నాడు. కనుక ఈరోజు ఎవరైతే తండ్రిని దుఃఖపరుస్తారో వాళ్ళకంటే దేవుడు మరణశిక్ష చేస్తాడంట. ఎంతగా అంటే అబ్షలోముకి ఎంత భయంకరమైన స్థితి, అంత సౌందర్యవంతుడు, అంత అందగాడైన తండ్రిని దుఃఖపరిచినాడు. పైగా తండ్రి కన్నా అభిషక్తుడైన, అభిషేకం పొందిన వాడు అంట ఎవరు ఏమనకూడదంటండి. సౌలును దావీదు ఎందుకు చంపలేదంటే అభిషేకం పొందినవాడు దేవుడి చేత. జన్మనిచ్చిన తండ్రి అభిషక్తుడు, సేవకుడు, రాజు, చక్రవర్తి, ఇంతగా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి దావీదు జోలికి కుమారుడు వస్తే దేవుడు కుమారుడిని కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అంటే ఆజ్ఞ అంతే, ఇంకా దానిలో కాంప్రమైజ్ ఉండదండి. ఈరోజు నువ్వు కూడా యవనస్తులు చాలామంది ఇక్కడ కూర్చున్న యవనస్తులు కూడా నీ తల్లిని బాధ పెడుతున్నావు, నీ తండ్రిని బాధ పెడుతున్నావు. మరి దూరాన ఎవరైతే మాటలు వింటూ నీ తల్లిని చాలా దుఃఖ పెడుతున్నావు. అయితే విను, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని సన్మానించు. వృద్ధాపల వల్ల నువ్వు బాధ్యతగా తీసుకో, భారంగా తీసుకోవద్దు. తండ్రితో ప్రేమగా మాట్లాడే పోయే కాలం ఏమి నీకు? లోకంలో అందరితో ప్రేమగా మాట్లాడతావే, తండ్రి పిలుస్తానే ఎందుకు అంత యాసిరిగా పడతావు నువ్వు? ఒక తండ్రి బాధపడతాడండి మన ఊర్లోనే. నాతో ఏంది ఆ ప్రేమగానే మాట్లాడు, నా కొడుకు కుడిపుసలాగా ఉంటాడు అనుకుంటే నాకు ఎముడైపోయాడు నాకు అని చెప్పేసి ఒక తండ్రి బాధపడుతున్నాడు. యవనస్తులు ఇష్టానుసారంగా జీవించారనుకోండి, భ్రష్టులైపోతారు మీరు. సంస్థలు అలాగే తల్లి మాట తండ్రి మాట వినలే, నా ఇష్టం వచ్చి జీవిస్తాను, నాకు నచ్చింది అమ్మాయి అని చెప్పేసి ప్రేమ ప్రేమ ప్రేమని వెళ్ళినాడు. లాస్ట్కు జీవితం ఎలా అయిపోయిందంటే భ్రష్టత్వం అయిపోయింది. శత్రు కోడలు చనిపోయాడు ఆయన సంసోను. కారణం తల్లిదండ్రి మాట వినకపోయినా నువ్వు నశించిపోతావు, తల్లిదండ్రులకు ఎదురు చెప్పినా నశించిపోతావు. నమ్మకంగా నేను చదివిస్తున్నప్పుడు నువ్వు నమ్మకంగా చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. నీ తండ్రికి చదువు రాకపోవచ్చు, నీ మొబైల్ ఏం చేస్తారో తండ్రి చూడకపోవచ్చు, కానీ పరలోకమందు తండ్రి చూస్తున్నాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే కనుక జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు నూనెపల్లి ఒక ఆయన అండి, మరియన్న అని, రోజు నాతో ప్రార్థన చేపిస్తున్నా. ఆయన పనకడ, ఆయన 2 సంవత్సరాల నుంచి రోజు రాత్రి 7 గంటలకు లేదా 8కి ఫోన్ చేసి, ఒకనొక సమయంలో ఆ టైంలో ఎత్తకపోతే 11 కూడా ఫోన్ చేశాను. ఆయన నువ్వు ప్రార్థన చేస్తేనే నేను నిద్రపోతాను. ఒకరోజు చెప్తున్నాడు, ఆయన 3 కొడుకులు ఆ తండ్రికి, ఆయనకు షుగర్ ఎక్కువైపోయి కొంచెం కాలు తీసేసినారు. కొడుకులు వచ్చి, ఎందుకు బతుకుతున్నావు నువ్వు, నీ వల్ల ఉపయోగం ఏమిటి మాకు, మేము సంతోషంగా భార్య పిల్ల బతకడం వద్దా నీకు, ఎవరికి నువ్వు బతుకుతే ఏమైనా ఉపయోగం ఉందా, ఆడ పక్కనే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్, నూనెపల్ల కింద, ఆడికి పోయి చనిపో రైలు కింద పడి, నీ వల్ల ఏం ఉపయోగం లేదు అని రోజుకు వచ్చి ఆ కొడుకులు 3 అట్లా మాట్లాడుతుంటే ఆ తండ్రి ఏం చేశాడంటే ఒకరోజు లేచిపోయాడండి. లేచిపోయి పట్టల మీద పడుకున్నాడంట. ఇప్పుడు ఈయన అన్నాడు, దావీదు అన్నాడు కదా, నా కడుపున పుట్టి నా కొడుకే చంపాలనుకుంటున్నాడు, వాడు నన్ను అనడం తప్పేముంది అయ్యా అంటున్నాడు. కొడుకులే నువ్వు చనిపో అన్నప్పుడు ఆ తండ్రి ఆడుకోతాడయ్యా? చెప్పండి అమ్మా. కొడుకులే నాకొద్దయ్యా, నువ్వు వద్దు, వెళ్ళిపో, నీ తాగొద్దు, నువ్వు బతుకుపో అని తల్లులను దూరంగా విడిచిపెట్టేవాళ్ళు, తండ్రులను దూరంగా విడిచిపెట్టేవాళ్ళు. నీ సాగు నువ్వు సాగుపో అని చెప్పేసి పంపిస్తే ఆ తండ్రి వెళ్ళి పట్టణ మీద పడుకున్నాడంట. ఆ రోజు ఎంతసేపటికి రైలు రాలేదంట. నాకు ఆయన ఇంటికి వెళ్తే చెప్తే నాకు ఏడుపు వచ్చింది. మరి ఇంత క్రూరంగా ఎలా ఉంటారు నాకు కొడుకులు, ఇంత కఠినత్వం ఎలా వస్తాయి? ఇది తాగనికి డబ్బులు కూడా కొడతారు కొంతమంది, ఈపులు వగలు కొడతారు తల్లిని తండ్రిని. కనుక ఈరోజు 3వ మాట ఏమిటంటే తల్లిని తండ్రిని మనం సన్మానించాలండి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నేనైనా దీర్ఘాయుష్మంతుడు అవుతా. క్షేమం అప్పుడే మనకు కలుగుతుంది, క్షేమాభివృద్ధి మన కుటుంబాలకు అప్పుడే మనకు కలుగుతుంది. లేదంటే గిన మరణశిక్ష వస్తుందంట. ఎంతగా అంటే హఠాత్ మరణాలు, చిన్న వయసులో గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, షుగర్లు ఎందుకు వస్తున్నాయి, బీపీలు ఎందుకు వస్తాయంటే
తల్లిని తండ్రిని నువ్వు సన్మానించడం లేదు కనుక నీకు అలాంటి పరిస్థితికి నువ్వు దిగజారుతున్నావు. నీ జీవితంలో ఆశీర్వాదాలు లేవు. 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు వచ్చింది, కానీ జీవితం ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంది. కారణం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు, తల్లిని తండ్రిని దుఃఖపరుస్తున్నావు కనుక ప్రస్తుతానికి బాగుండొచ్చు, నువ్వు ఏదైనా జాబు చేసుకుని సంపాదించుకుంటూ ప్రతిఫలం మాత్రం అనుభవిస్తావు. కనుక ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నీ తల్లిని నీ తల్లిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు నీ పిల్లల క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. విన్న వాక్యాన్ని బట్టి దయచేసి అందరం మోకరించి విన్న వాక్యాన్ని బట్టి ఎవరెవరిని సన్మానించాలని వాక్యం అంటుంది. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఏ విషయాలు అయితే మాట్లాడినాడో ఒకసారి ఆ మాటలన్నీ నువ్వు నెమరు వేసుకో. నువ్వు దేవుని సన్మానిస్తున్నావా? ముందుగా దేవుడు అంటే నీకు భయము భక్తి ఉందా? దేవుడు అంటే నీకు గౌరవం ఉందా? దేవుని సన్మానిస్తున్నావా? దేవుని ఘనపరుస్తున్నావా? దేవుని సంతోషపెట్టే కార్యాలు నువ్వు చేస్తున్నావా నీ జీవితంలో? నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, గర్భఫలం ఇచ్చిన, ప్రథమ ఫలము పంట ఫలం ఇచ్చిన, జ్యేష్ఠ పుత్రునే కానుకగా ఇచ్చిన, వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చిన గాని అది దేవుని సన్మానించట కాదని వాక్యం అంటుంది. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువాడి పైన కనికరాన్ని చూపించు, బీదలను కనికరించు, బీదల పైన కటాక్షము చూపించు, నీతిగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు, దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు బ్రతుకు, దేవుని శాసనాలు కట్టడాలు ఆయన యొక్క మాట ప్రకారం వాక్య ప్రకారం నువ్వు జీవించు. అప్పుడు నువ్వు దేవుని సన్మానిస్తున్నట్లు. నీ సహోదరుని ద్వేషిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నానంటే నువ్వు అబద్ధికుడివి, నువ్వు అపవాది సంబంధివి. నీ సహోదరుడితో నువ్వు సమాధానంగా ఉండు, నీ అన్నతో కలిసి ఉండు. అప్పుడు నువ్వు దేవుని సన్మానిస్తున్నాడు. రెండవదిగా, భర్తలారా భార్య ప్రేమించండి, భార్యలారా భర్తలు సన్మానించండి. భర్తలకు ఇచ్చే విలువ భర్తలకు ఇవ్వండి. భార్యలారా మీ భర్తలకు గౌరవించండి, భర్తలారా భార్య ప్రేమించండి వాక్యం అంటుంది. ఈ భార్య బలహీనమైన గర్భము స్త్రీ అని చెప్పేసి వాళ్ళ బాధ పెట్టవద్దు. ఇష్టానుసారంగా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ భార్యను బాధపడుతున్నావేమో, నువ్వు లోకానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా తాగుతూ తినుతూ నీ భార్యను ప్రేమించకుండా లోకల స్త్రీలను ప్రేమించుకుంటూ జీవిస్తుంటే, రోజు వరకు నీ భార్య ప్రేమించకపోతే ఈ రోజు నీతోనే మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుంచి నీ భార్య ప్రేమించు. ఈ రోజు వరకు నీ భర్తను గౌరవించలేదేమో, సన్మానించడం లేదేమో, ఈ రోజు నుంచి నీ యొక్క భర్తను ప్రేమించు, గౌరవించు, సన్మానించు. మూడవదిగా, ఈ లోకంలో మొట్టమొదటి గురువులు తల్లి తండ్రి. దేవుడు అంటాడు, తల్లి వలె వచ్చాను, తల్లిని తండ్రిని సన్మానించకుండా వాడిని దుఃఖపరిస్తే నిశ్చయంగా దేవుడు మరణ శిక్షణకు విధిస్తాడంట. నీ దేశములో, నీ కుటుంబంలో, నీ భార్య పిల్లలకు క్షేమంగా ఉండాలంటే, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉండాలంటే నీ తల్లి తండ్రిని సంతోష పెట్టాల. వృద్ధాపంలో ఉన్నప్పుడు వాళ్ళు వదిలేయద్దు, భారం అనుకోవద్దు. నా బాధ్యత ఇదని చెప్పి తల్లిని తల్లి సన్మానించేవాడు నిశ్చయంగా దీర్ఘాయుష్మంతుడు అవుతాడని వాక్యం అంటూ. అబ్సలోము తల్లిని ఎంతో దుఃఖపరిచాడు, తల్లి పైన ఎంతో తిరుగుబాటు చేశాడు. రాజ్యాధికార కోసం ఎంతగానో తల్లిని బాధ పెట్టాడు. చివరికి వాక్య ప్రకారమే మరణ శిక్ష కలిగింది. ఈరోజు నీవు కూడా ఆస్తి కోసము, పింఛను కోసము, డబ్బు కోసము, నీ యొక్క జీవితం, నీ భార్య పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పేసి నీకు అడ్డుగా ఉందని నీ తల్లిని, నీ అత్తను బాధ పెడతావాయేమో. దేవుడు ఖచ్చితంగా నీకు మరణ శిక్ష విధిస్తానంటున్నాడు. కనుక అట్టి దుస్థితికి నువ్వు దిగజారకుండా ఈ రోజు నుంచి నీ తల్లిని తండ్రిని ఒక బాధ్యతగా తీసుకో. ఈ లోక యాత్ర ముగించుకునేంత వరకు భారముగా అనుకోకుండా బాధ్యతగా వాళ్ళను నీ కుటుంబంలోకి చేర్చుకో.
వాళ్ళు చనిపోయేంత వరకు నీ యొక్క బాధ్యతను నెరవేర్చు. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. క్షేమమూర్తి కలుగుతుంది నీకు. ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, ఆయుస్సు పొడిగిస్తాడు దేవుడు నీకు. నిన్ను నీ పిల్లలను 10 తరాల వరకు 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నువ్వు తండ్రిని దుఃఖపరుస్తావో, నీ మాటల ద్వారా, నీ పలకరింపు ద్వారా తండ్రిని దుఃఖపరిస్తే నీ జీవితం పతనమైపోతాయి. యవనస్తుడా, తండ్రికి లోబడు, తల్లికి లోబడు. సంవత్సరం నా ఇష్టానుసారంగా జీవిస్తానన్నాడు, భ్రష్టుడైపోయాడు. యేషపు, దావీదు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో యవనస్తులు తల్లిని తను ఎంతో సన్మానించారు కనుక కొండ మీద పట్టణం వల్ల వాళ్ళ జీవితాలు మార్చాడు దేవుడు. ఈ రోజు నీ జీవితం ఆస్వాదించబడాలంటే నీ తల్లిని సన్మానించు. ప్రేమగా మాట్లాడు. కోడలు కూడా అత్తను సన్మానించని వాక్యం అంటుంది. రూతమ్మ ఏ విధంగా అయితే నయోమి తల్లిని సన్మానించిందో, ఈ రోజు కోడలందరూ రూతమ్మ వలె అత్తగారిని సన్మానించాలని చెప్పేసి వాక్యం అంటుంది. మరణము తప్ప మనల్ని ఏది వేరు చేయదన్నాడు. నయోమి తల్లి అత్తగారు మరణించేంత వరకు రూతమ్మ కోడలి బాధ్యత నెరవేర్చింది. కనుక ఈ రోజు నీకు ఇచ్చిన అత్తను తల్లిగా భావించి